హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. ఈ వీడియో ఏంటంటే సొరకాయ మజ్జిగ తాలింపు అంటారు. సొరకాయ తీసుకొని దాన్ని బాగా వెనకాల చెక్కు ఉంటుంది, ఆ చెక్కు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత దీన్ని వాష్ చేసుకొని ముక్కలుగా కోసేసుకొని ఒక దాకలో వేసేసేయాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కోసేసుకొని ఒక దాకలో వేసేసుకోవాలి. అయితే ఇది చాలా మంచిదండి. ఒంట్లో వేడి చేసిన ఇలా తింటే వేడి తగ్గిపోయింది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మజ్జిగ పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా సొరకాయ మజ్జిగ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, నీళ్ళు పోస్తే బాగోదు. ఎక్కువ నీళ్ళు చూపిస్తున్నాను, ఆ గ్లాస్ నీళ్ళే పోసాను, నేను ఎక్కువ పోయలేదు. అవి ఉడికేసరికి ఆ నీళ్ళు అనేది సరిపోతాయండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. చూడండి, ఉడికిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అది చల్లారేంత వరకు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మజ్జిగ అనేది ఇందులో పోసేసేయాలి. పోసేసి బాగా కలిపేసుకొని దీంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా అని చూసుకొని, సరిపోకుంటే వేసుకోండి మీరు. మళ్ళీ నాకైతే అన్నీ సరిపోయినాయి ఫస్ట్ వేసినటివే. ఇప్పుడు ఒక దాకా పెట్టుకొని స్టవ్ వెలిగించి నూనె వేడయ్యాక తర్వాత గింజలు అన్నీ వేసేయండి. ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. వేసి కరివేపాకు వేగిన తర్వాత ఇది తీసుకెళ్ళి అందులో వేసేయండి. అంతే, చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఒంట్లో వేడంతా తగ్గించేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.